వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేటలో భూభారతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. కలెక్టర్ సాక్షిగానే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఏ పదవి లేకున్నా అధికారిక కార్యక్రమంలో స్టేజీ పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్న సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకుని ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చరిత్రలో గతంలో జరగనంత పెద్దగా అతి పెద్ద సభ వరంగల్లో జరగబోతా ఉందన్నటువంటి అంశాన్ని కేటీఆర్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. సభకు తరలి వచ్చేందుకు గ్రామం నుంచి ప్రజలంతా ఆసక్తితో ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎండాకాలం కావడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కేటీఆర్ చెప్పారు. మరోవైపు ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం హన్మకొండ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఆయన లంచ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వరంగల్ జిల్లా నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంత జన సమీకరణ జరుగుతుంది, వాహనాల ఏర్పాట్లకు సంబంధించి నియోజకవర్గ వారీగా అన్ని అంశాలను తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు పలు బాధ్యతలు కూడా అప్పచెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జన సమీకరణలో అందరితో సమన్వయంతో పనిచేయడంతో పాటు వాహనాల ఏర్పాటులోనూ కృషి చేయాలన్నటువంటి అంశాన్ని తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది.